ఎస్ ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కమలాపురం పెండ్లిమర్రి చేరుకుంటారు. సీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తారు. పెండ్లిమర్రిలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత చిన్నదాసరిపల్లె చేరుకుని వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. బెల్గటూరులో మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు. ఇదే గ్రామంలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కమలాపురం పెండ్లిమర్రి చేరుకుంటారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రమౌళి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రమౌళి, పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి నా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పిఎం కిసాన్ అలాగే ఉంటారు. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైతులతో ఇంటరాక్ట్ అవుతారు. 1:15 కడప ఎయిర్పోర్ట్ కు చేరుకునే ముఖ్యమంత్రి పుట్టపర్తి నుంచి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పెళ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామానికి చేరుకుంటారు. వెల్లటూరు గ్రామానికి చేరుకుని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడతారు. దీంతో పాటు జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం ఆయన వెల్లటూరులోని మన గ్రోమోర్ సంస్థను పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం అక్కడ రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, అలాగే ఎరువులకు సంబంధించిన సబ్సిడీ ఏ విధంగా అందుతుంది, ఆ తర్వాత పంట రుణాలు ఏ విధంగా అందుతున్నాయి అనే విషయము, రైతులకు సంబంధించిన పలు అంశాలు రైతులతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం అక్కడి నుంచి ఆయన ప్రజా కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో పాటు అక్కడకు వచ్చే రైతులు, కార్యకర్తలు అలాగే అభిమానులతో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. దాదాపుగా 46,80,000 పైన రైతులు లబ్ధి పొందే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రెండో విడత ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు. ఈ రెండో విడత కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 3,25,00,000 మేరకు నిధులను విడుదల చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 5,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతుకు 7,000 రూపాయల చొప్పున పంపిణీ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం చేసింది. ఇక్కడి నుంచి రైతాంగం ఏ విధమైన సమస్యలతో సతమతమవుతుంది, ఇటీవల వచ్చిన ఈ తుఫాన్లు తదితర ప్రభావంతో ఏ విధంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాన్ని కూడా చంద్రబాబు చర్చించడం జరుగుతుంది. రైతులతో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతంలో, మెట్ట ప్రాంతాల్లో రైతులు ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ వ్యవసాయానికి అనుగుణంగా ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయని సమీక్షించున్నారు. దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా కూరగాయలు అలాగే ఇతర పంటలు సాగు చేసేందుకు, అలాగే హార్టికల్చర్ అభివృద్ధి చేసేందుకు కూడా ముఖ్యమంత్రి మొదటి నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆ రకమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో భాగంగా రైతులకు ఏ సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందనే ఒక సంకేతాన్ని ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో చేస్తుందన్న సంకేతాలను పంపించడానికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని హైలైట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని హైలైట్ చేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవలను కూడా హైలైట్ చేస్తూ ఈ పథకాన్ని ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణను కూడా రూపొందించడం జరిగింది. రైతులకు మొదటి విడతలో అందించిన 7,000, ఇప్పుడు అందించిన 7,000, మొత్తం 15,000 రూపాయలు ఈ ఏడాది రైతులకు అందించడం జరిగింది. దాదాపుగా 7 కోట్ల చిల్లర ప్రభుత్వం నుంచి రైతులు లబ్ధి పొందడం జరిగింది. అలాగే ఈ కరువు ప్రాంతమైన కడప జిల్లాలో ఏ రకమైన సమస్యలు ఎదురవుతున్నాయి, ఆ సమస్యలు పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఇంకా ఏ రకమైన సేవలు అవసరం అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు జిల్లాకు సంబంధించిన పలు రకాల అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా చంద్రబాబు అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన సమీక్షించినట్లు తెలుస్తుంది.
అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏ రకమైన సేవలు అందాలి, ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, తెలుగుదేశం రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చంద్రబాబు.